గల దేవుడు ఎన్ని రకాల సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వటానికి ఆజ్ఞలు రెడీ చేస్తుంటే కింద వీళ్ళు అహరోన్ దగ్గరికి వచ్చి ఈ మోషే అనేవాడు పోయాడు, ఉన్నాడో పోయాడో తెలియదు, ఏమాయనో తెలియదు, కాబట్టి మా ముందర నడుచుటకు మా కొరకు ఒక దూడను సిద్ధం చేయమన్నారు. ఈ దూడ ఐగుప్తీయుల దేవత, ఐగుప్తీయులు పెట్టుకునే విగ్రహం. మా కోసం మా ముందర నడవడానికి ఒక దూడను చేయమన్నారు. సజీవుడైన దేవుడు వారి ముందర ఉండి నడిపిస్తుంటే ఇప్పుడేమన్నా నిర్జీవమైన దాన్ని ఒకదాన్ని మా ముందు పెట్టుకొని నడుస్తామంటున్నారు. వీళ్ళని ఏం చేయాలా? మోషే దేవునితో ఉన్నాడు, 40 రోజులు అయింది. వీళ్ళు ఈ 40 రోజుల్లోనే ఈ వ్యవహారానికి వచ్చేసారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో చూడు ఏం చేస్తున్నారో చూడన్నాడు. అక్కడ నుంచి చదువమ్మా. అందుకు అహరోను, వీళ్ళు పోయి అహరోన్ దగ్గరికి పోయి, ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, మా ముందర నడవటానికి ఒక దూడను మా కోసం చేయమని ఏమన్నారు? చదువు. అందుకు అహరోను, ఒక దేవతను మా కొరకు చేయమన్నారు. మళ్ళీ చదువురా వచనం, ఇంపార్టెంట్ అది, చదువు మళ్ళీ స్టార్టింగ్ నుంచి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ఇదొక విచిత్రమైన నాయకత్వం. ప్రజలు ఎటుపడితాడు తిరగకుండా ఆపే టైపు కాదు, వాళ్ళు ఏది చెబితే తినే టైపు. దాన్ని మీ బంగారాలంతా దాండి అన్నాడు. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుత రూపముని ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేసెను. అది లెక్క చేశాడు. అయితే అంతటితో అయిపోలా. అక్కడ విగ్రహారాధన చేయొద్దు. ప్రారంభం నుంచి తరతరాలుగా వాళ్ళకి ఆజ్ఞ, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలు చేసుకోకూడదు. ఓకే, వీళ్ళు ఏం చేయమన్నారు? మాకు ఒక విగ్రహాన్ని చేయమన్నారు. చేయమన్నారా? ఈయన చూడు, విగ్రహాన్ని చేసి దానికి పండగను ప్రచురించి దానికి టైటిల్ ఏం పెట్టాడో తెలుసా? యెహోవా పండగ. దూడని చేసి, దూడ పండగ అంటే గొడవ ఉండేది కాదు. దూడని చేసి దూడ పండగ అంటే గొడవ ఉండేది కాదు. ఈ దూడ పండగ కాదు, దానికి యెహోవా పండగ అని పెట్టాడు. చూడు, చదువు కిందకి చదువు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అంటే ఎవరు? ఆ దూడ. ఐగుప్తులో నుంచి వాళ్ళని రప్పించిన ఆయన ఎవరు? యెహోవా. ఆ యెహోవాని ఇప్పుడు ఏం చూపించి అంటున్నారు? యెహోవాని దూడ. దూడ మొహం వాళ్ళు అనాలనిపిస్తుంది కదా మనకి, అనకూడదులే మనం. చదువు. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. దూడకు ముందు ఒక బలిపీఠం, కలగా పొలగం. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, అద్దుగో అది దేవుని పండగ, దూడ పండగ. దూడ పండగని యెహోవా పండగ అంటాడింది. దూడకి బలిపీఠం ఏంది? ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుని పేరిటే చేస్తున్నట్టు. ఇలా ఎందుకు చేశారు అంటే, వాళ్ళు ఏదో దూడని చేసుకున్నారు, కానీ అసలు టోటల్గా మొత్తం నీ నామంలోనే జరిగింది దేవా. పండగ నీ యెహోవా నామంలోనే జరిగింది అంతే. కాదు దూడ బొమ్మ చేసుకున్నారు, అందులో ఏముంది? అంత పండగ అంతా నీదేగా, అంతేలే, నా పేరు మీదేగా బలిపీఠం కూడా కట్టారుగా, సరేలే అని దేవుడు కన్విన్స్ అవుతాడేమో అని అనుకున్నారు. తోలు తీస్తాడు ఆయన. ఆయనేం తిక్కలోడు అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు కూడా అంతే. అమాలేకుల సమస్తమును హతం చేయమని దేవుడు చెబితే అన్ని హతం చేసినట్టు చేసి బలిసిన వాటిని అన్నిటిని తెచ్చుకుంటాడు. ఎడ్లని, ఏమండి, పశువుల్ని తెచ్చుకుంటాడు. తెచ్చుకొని సమూయేలు వచ్చి, నీకు చెప్పినదంతయు చేసావా అని అడుగుతాడు.
నీకు చెప్పినదంతా చేశానండి, నాకు చెప్పిందంతా చేశాను అంటాడు. మరి నాకు వినపడుతున్న ఆ రంకెలు, ఆ అరుపులేంటి అంటాడు. అయ్యా అయ్యి ప్రజలు నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తెచ్చుకున్నారు. వాళ్ళు ఈ మాట అనేసరికి ఎందుకులే మరి బలిసినవి బాగున్నాయి, అవి తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పించవచ్చు అని నేను కూడా ఆమోదించాను. మన దేవుడికేగా అని కూడా నీ దేవుడైన యెహోవాకు అంటే దేవుడి పేరు చెబితే కన్విన్స్ అవుతామని ఒక మాట. దేవుడు అలా రాజీ పడతాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసుల విషయంలో రాజీ లేదండి. అన్ని జనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టే విషయంలో కొంచెం ఆలోచించమన్నాడు. కానీ మళ్ళీ చెప్తున్నా, అన్ని జనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని కష్టపెట్టే విషయంలో కొంచెం ఆలోచించమన్నాడు. కానీ ఆల్రెడీ సత్యమెరిగి విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళని మళ్ళా లోకానుసారమైన వాటి వైపుకు తీసుకెళ్లే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎంతమందికి అర్థమైంది? పట్టించుకుంటాడు, కానీ జనాలు ఎట్లా తయారయ్యారంటే దేవుడి పేరే చెప్పి వాళ్ళ ఆలోచనలన్నీ నెరవేర్చుకునేటట్టు తయారయ్యారు. ఈ మొహం నిండా ఈ దరిద్రపు అవతారం ఎందుకమ్మా అంటే, లేదు సార్ బలిపీఠం మీద మంచి ఇదిగా కనపడాలి, మన దేవునికి నాట్యం ఆడాలా. ఈ పొగేసుకొని ఎగరటం ఎందుకు నాయనా అంటే, లేదు సార్ మన దేవునికి బాగా పొగేసుకొని ఎగరాల. ఈ జుట్టు పోలుగాళ్ళ అవతారం ఏంది అంటే, లేదు సార్ మనం తగ్గకూడదు, ఎవడికి తగ్గకూడదు మనం. ఈ పిలక కూడా ఏందిరా అంటే, సార్ లేదు పిలక వేసుకోవాల్సిందే సార్, దేవుడిని నమ్ముకున్నామని మనం వేసుకోవద్దా ఏంది పిలక. ఒకడు జడ కూడా వేసుకుంటున్నాడు. జడ ఆడ మనిషో మగోడు అర్థమై సావట్లా ఈ మధ్య, నిజంగా కదా. ఆడవాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటున్నారు, కానీ మగవాళ్ళు ఒరిజినల్ లేడీస్ లాగా బాగా గట్టిగా వేస్తున్నారు ఇక్కడ ముడి పిలక. తెలీదా మీకు? ఇప్పుడు ఈ టైప్ వేసుకున్నాడు ఎవడన్నా వింటే, వీడికి ఎందుకు నా పిలకతో, వీడికి ఎందుకు నా జడతో, వీడికి ఎందుకు నా ముడితో, వీడికి ఎందుకు అంటాడు. అయ్యో ఒక జడ కాదు, వీడికి ఒక జడ కాదు, పాపం ఏ ఊరోడో మరి మొత్తం 3-4 జడలు వేసాడు. ఫ్యాషన్ పిచ్చి ముదిరి అట్ట అయిపోయింది జనాలు. మనమేం తక్కువ కనపడకూడదు సార్, మనం బాగా కనపడాలి. పాపం గతంలో ఆ పాటలు పడ్డోళ్ళంతా అవన్నీ వదిలిపెట్టేసి జీవంగల దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గంలో నడుస్తుంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఆ పాటలు పాడుతున్నారు. ఎంత అజ్ఞానం, ఎంత పెరిగితనం. మన దేవుడు గొప్పవాడు సార్, మనం ఎందులో తగ్గకూడదు, ఫ్యాషన్లో కూడా తగ్గకూడదంట.